మంచిని మంచిగానే మాట్లాడుకోవాలి, చెడుని చెడుగానే మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని సుదీర్ఘకాలం పరిపాలించింది. పరిపాలన అనుభవం లేదని చెప్పడం వెరితనం. అయితే దేశానికి సంబంధించిన మౌలికమైనటువంటి అంశాల మీద దృష్టి సారించలేదు. ఇవాళ ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఏదో దేశం అంతా నాశనం అయిపోతుంది, దేశంలో అట్లా అయిపోతుంది, ఇట్లా అయిపోతుంది అంటూ చిన్న చిన్న సంఘటనల్ని బ్లో అప్ చేసి చూపెడతా పెద్ద పెద్ద డెవలప్మెంట్స్ని డౌన్ ప్లే చేసి చూపెడుతున్నటువంటి రోజుల్లో చర్చ జరగాలి. బీజేపీకి ఓటేయాలా, కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా అని చెప్పే వెరితనం నాకైతే లేదు. అది ఎవరిష్టం వాళ్ళది. బట్ గతంలో అద్భుతాలు జరిగినాయి, ఇప్పుడేమీ జరగట్లేదంటే, నా చిన్నప్పుడైతే దూరదర్శన్ ఆల్ ఇండియా రేడియో తప్పించోలేదు. ఫోన్ అన్నటువంటిది అది రావడం ఓ గగనం. ఫోను ఆ బూతుల దగ్గరికి వెళ్ళాలి. ఇవాళ సెల్ ఫోన్లు ఎవరి టైంలో వచ్చినాయి? వాజ్పేయి టైంలో ఓకే చేసినటువంటి, ఆ తర్వాత కొనసాగించుకొచ్చినాయి. మోడీ టైంలోకి వచ్చేటి ఇప్పుడు ఇంకా ఇది జీబీలు ఫ్రీతో సహా వచ్చి ఇప్పుడు మనం యూట్యూబ్లు అవన్నీ కూడా సరదాగా చూసుకోగలుగుతున్నాం. ఇది మరొక పార్శ్వం. అదే సందర్భంలో మనీ పేమెంట్స్, ఇదివరకు బ్లాక్ మనీ దాచుకునేవాడికి స్వర్గం, పన్ను ఎగవేతదారికి స్వర్గం. ఇప్పుడు అట్లా లేదు. దానివల్లనే కదా దేశంలో లక్షల కోట్ల రూపాయలు జరుగుతుంది. దానివల్లనే కదా రోడ్లు ఎంత పెద్ద ఎత్తున వేయగలుగుతుంది, మౌలిక వస్తువులు ఎంత పెద్ద ఎత్తున వేయగలుగుతుంది. పాలనాపరమైనటువంటి విషయంలో అవినీతి ఎప్పుడు ఉంటుంది, దాన్ని నియంత్రించే స్థాయి ఎంత, అవినీతి స్థాయి ఎంత, ఇవి రెండు కూడా పబ్లిక్ అబ్జర్వ్ చేస్తారు. బట్ సంస్కరణలు అన్నటువంటి విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు ఆరంభిస్తే ఆ పివి నరసింహారావుని పక్కన పెట్టింది. అదే సంస్కరణలు భారతీయ జనతా పార్టీ టైంలో పీక్ స్టేజ్కి వెళ్తే మన్మోహన్ సింగ్ కూడా వాటిని కొనసాగించాల్సి వచ్చింది. బట్ సంస్కరణ ఆ టైంలో డౌన్ ప్లే అయినాయి. మళ్ళీ సెటరేట్ అవ్వడం వల్లనే ఈ దేశం ఇవాళ టాప్ 5 ఆర్థిక వ్యవస్థగా ఉంది.